అసలు భూమి మీదకి గోల్డ్ ఎలా వచ్చింది? అయితే భూమి, సూర్యుడు లేకముందే కొన్ని వేల సంవత్సరాలకు ముందు విశ్వంలో బంగారం ఉంది. అంటే అసలు బంగారం ఎలా భూమి మీదకి వచ్చింది అనేది మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే ఒక నక్షత్రం పేలుతుందో, విస్ఫోటనం జరుగుతుందో, లేదా రెండు న్యూట్రాల్ స్టార్స్ గుద్దుకుంటాయో, ఢీకొంటాయో, సూర్యుడి మధ్య భాగంలో వేడి ఉంటుంది కదా, 6000 రెట్లు వేడి ఉత్పత్తి అయ్యి ఆ టెంపరేచర్కి, ఆ ఎనర్జీకి లైటర్ గ్యాసెస్ అయిన హీలియం అండ్ హైడ్రోజన్ కలిసి ఒక డెన్స్ మెటీరియల్ ఫామ్ చేస్తుంది, అదే గోల్డ్. ఆ గోల్డ్ విశ్వంలో అలా విసిరేయబడుతుంది. అలా విసిరేయపడగా ఎప్పుడైతే మన భూమి ఫామ్ అవుతుందో, ఆ గోల్డ్ మన భూమి మీదకి మధ్య భాగంలో అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత భూమి ఉపరితలం మీద ఉంది. అంటే మనకి ఇప్పుడు 10 కిలోమీటర్లు తవ్వితే గోల్డ్ దొరుకుతుంది. ఎంత కష్టపడాలంటే గోల్డ్ వెతకడానికి 1000 కేజీల రాళ్ళు, రప్పలు, చెత్త చెదారం మొత్తం తీసేస్తే 6 గ్రాముల బంగారం వస్తుంది. ఇప్పటి వరకు కొన్ని వందల సంవత్సరాలుగా మనం ఎంతైతే గోల్డ్ తీసామో, ఎంతైతే బరువుతున్న బంగారం తీసాం కదా, అంతే ఐరన్ తీయడానికి మనకు కేవలం ఒకే 1 గంటలో తీయచ్చు. అంటే ఇప్పటి వరకు ఎంతైతే బంగారం తీసామో అంతే బంగారం ఒకవైపు, అంత బంగారం ఉన్న ఐరన్ తీయడానికి కేవలం 1 గంట మాత్రమే పడుతుంది. అంటే అర్థం చేసుకోండి గోల్డ్ తీయటం ఎంత కష్టం. అయితే ఇప్పుడు చాలామంది అనుకుంటారు, మనం ఇంత డెవలప్ అయ్యాం కదా, అడ్వాన్స్ అయ్యాం కదా, మనం ఎందుకు గోల్డ్ తయారు చేసుకోకూడదు? సైంటిస్టులు కానీ ఎవరైనా తయారు చేయొచ్చు కదా, ల్యాబ్స్లో తయారు చేయొచ్చు కదా అని అనుకుంటారు. అవి కూడా జరిగాయి. అవునా? ఎలా జరిగిందంటే 1660లో ఒక ఆల్కమిస్ట్ ఏం చేశారంటే, ప్రజలందరినీ పిలిచి మీ అందరికీ బంగారాన్ని ఇస్తాను, కానీ నేను చెప్పింది చేయండి. ఏంటి అంటే వీళ్ళందరూ యూరిన్ని ఆయన కలెక్ట్ చేసుకున్నారు. యూరిన్ 5660 లీటర్ల ఆఫ్ యూరిన్ని ఆయన ఒక ట్యాంకర్లో కలెక్ట్ చేసుకున్నారు. చేసి దాన్ని కొన్ని రోజుల పాటు వేడి చేశారనమాట. వేడి చేస్తే బంగారం రాలేదు కానీ ఫాస్ఫరస్ వచ్చింది. అంటే మనం ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి బంగారాన్ని తీయడానికి. అయితే బంగారానికి ఎందుకు? చాలా మెటల్స్ ఉన్నాయి కదా, బంగారానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, ఫర్ సపోజ్ గోల్డ్ ఉందనుకోండి, ఐరన్ ఉంది, ఐరన్ తుప్పు పడిపోతుంది, గోల్డ్ తుప్పు పట్టదు. కానీ మెర్క్యూరీ, కాడ్మియం ఇలాంటివన్నీ ఏమవుతాయంటే మన శరీరానికి మంచిది కాదు, వేసుకోవడానికి, ధరించడానికి. గోల్డ్ ఒక్కటే మంచిది. ఎందుకు? గోల్డ్ని మనం ఎంత కొట్టినా సరే అది ఎరగదు, సాగుతుంది. 28 గ్రాములు ఒక బంగారాన్ని మనం తీసుకొని దాని గనక ఒక సన్నటి అలా థ్రెడ్ లాగా చేద్దామని అనుకుంటే 80 కిలోమీటర్ల దారం తయారు చేయొచ్చు మనం. 28 గ్రాములు అంటే ఎంత ఉంటుందండి? చాలా చిన్న వెయిట్, 28 గ్రాములని దాన్ని అలా తీస్తే 80 కిలోమీటర్లు ఒక వైర్ లాంటిది తయారు చేయొచ్చు. అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అందుకనే కొంతమంది భోజనాల్లో కూడా తింటారు. అంటే డబ్బున్న రాజులు కానీ వీళ్ళందరూ బంగారాన్ని తింటారు కూడా. అవును కదా. సో ఇవంతా ఒక బంగారం గురించి ఒక బ్యాక్ స్టోరీ. ఇప్పటి వరకు 190,000 టన్నుల బంగారాన్ని వెలికి తీశారు. కేవలం ఇప్పుడు 57,000 టన్నుల మాత్రమే బంగారం భూమి మీద మిగులుందని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అంటే ఇది ఎప్పటికి ఎండ్ అయిపోవచ్చు అంటే 2040కి బంగారం అయిపోవచ్చు భూమి మీద అని చెప్పి చెప్తున్నారు. ఇంకేం లేదా బంగారం అంటే? ఉంది, భూమి మధ్య భాగంలో ఉంది. భూమి మధ్య భాగంలో అంటే నువ్వు 5,000 కిలోమీటర్లు 6,000 కిలోమీటర్లు తవ్వితే తప్ప అది దొరకదు. లేదా సముద్రాల్లో 2,000 కోట్ల కేజీల బంగారం ఉంది, కానీ దాన్ని వెలికి తీయలేము. ఎందుకంటే వెలికి తీయడానికి అయ్యే ఖర్చు తీసిన దానికన్నా ఎక్కువ. సో అది తీయలేము. ఇప్పుడు మన దగ్గర ప్రస్తుతానికి ఉన్నది. అయితే చాలామంది రీయూజబుల్ గోల్డ్ ఉంటుంది, అంటే పాత జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయి కదండి, వాళ్ళు ఇచ్చి కొంచెం కొత్తగా చేసుకొని దానికి కొంత బంగారం యాడ్ చేసి వీళ్ళు తయారు చేసేటప్పుడు చేస్తారు. ఇది గోల్డ్ యొక్క స్టోరీ. అందుకని గోల్డ్కి చాలా డిమాండ్. అయితే తరతరాలుగా చూసుకుంటే గోల్డ్ వాల్యూ పెరుగుతుందే తప్ప ఎక్కడ తగ్గట్లేదు, తగ్గదు కూడా. ఎందుకు? డిమాండ్ అండ్ సప్లై ఎప్పుడైనా అంతే కదా. అందరికీ మోజుంది, అందరూ కొనాలనుకుంటారు, వాల్యూ పెరుగుతూ ఉంటుంది, మేము ఎలాగైనా కొనాలి అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్గా మాట్లాడుకుంటే $US అండ్ గోల్డ్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఎప్పుడైతే $US అంటే ఒక యుద్ధం జరిగింది, స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి అనగానే జనాలంతా స్టాక్ మార్కెట్ వైపు మొగ్గు చూపిస్తారు, అప్పుడు గోల్డ్ వాల్యూ తగ్గుతుంది. అదే ఎప్పుడైతే యుద్ధాలు జరిగాయో స్టాక్ మార్కెట్ పడిపోతుంది, గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటున్నాం, లాంగ్ టర్మ్లో చూసుకుంటే గోల్డ్ ఈజ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఎప్పుడు హారం రూపంలో, బంగారం రూపంలో ఫిజికల్గా కన్నా కూడా
అది ఓకే. దాంతోపాటు గోల్డ్ ఈటీఎఫ్స్ అని ఉంటాయి, గోల్డ్ బాండ్స్ ఉంటాయి, దాని తర్వాత సోవరిన్ బాండ్స్ ఉంటాయి. వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ పడకుండా ఉండేది చూసుకోవాలనుకుంటే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మెయిన్గా మనం బిజినెస్ ఓనర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కూడా మంచి శుభవార్త. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ అయింది. బడ్జెట్ రిలీజ్లో ఏం చెప్పారంటే 15% ఉండే కస్టమ్ డ్యూటీని ఇప్పుడు 6% చేశారు. అంటే గోల్డ్ ప్రైజెస్ 9% తగ్గే అవకాశం ఉంది. అంటే కొనే వాళ్ళకి కానీ వేరే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా అది కూడా మన వాళ్ళు ఇంపోర్టే ఎక్కువ చేసుకుంటారు. ఎందుకంటే 50% ఆఫ్ గోల్డ్ సౌత్ ఆఫ్రికా ఎక్కువ అక్కడ ఉందన్నమాట. అక్కడ నుంచి మనం తీసుకుంటాం. మన దగ్గర చాలా గోల్డ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియన్ యూజర్స్ 11%, అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 11% మనమే బంగారం యూజ్ చేస్తాం. మనకు మోజు ఎక్కువ కదా, బంగారం అంటే ఇష్టం కాబట్టి.